ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం బ్రిటన్ రాజ కుటుంబంలో పెను దుమారం రేపింది. కింగ్ చార్లెస్ సోదరుడు మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బాటన్ విండర్స్ ను యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. పదవి దుర్వినియోగం ఆరోపణల కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. 2010లో కీలకమైన ట్రేడ్ రిపోర్ట్స్ ను భారీ సెక్స్ రాకెట్ నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు పంపారన్న అభియోగాలపై విచారణ చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే యూకే చట్టాల ప్రకారం మాజీ ప్రిన్స్ పేరును మాత్రం పోలీసులు ప్రకటించలేదు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆండ్రూ పేరు ఉండటం బ్రిటన్ రాజకీయాల్లో దుమారం రేపింది. యూకే వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్స్టీన్ తో ఆండ్రూ పంచుకున్నట్లు వెల్లడైంది. యువతతో అసభ్యకర రీతిలో ఉన్న ఆండ్రూ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ విండర్స్ అరెస్ట్ జరిగింది. 2010లో కీలకమైన ట్రేడ్ రిపోర్ట్స్ ను భారీ సెక్స్ రాకెట్ నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు పంపారన్న అభియోగాలపై విచారణ చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే యూకే చట్టాల ప్రకారం మాజీ ప్రిన్స్ పేరును మాత్రం పోలీసులు ప్రకటించలేదు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆండ్రూ పేరు ఉండటం బ్రిటన్ రాజకీయాల్లో దుమారం రేపింది. యూకే వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్స్టీన్ తో ఆండ్రూ పంచుకున్నట్లు వెల్లడైంది. యువతతో అసభ్యకర రీతిలో ఉన్న ఆండ్రూ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ విండర్స్ అరెస్ట్ జరిగింది.